కలర్ఫుల్ రంగుల్లో ప్యాకింగ్ అదిరిపోయింది కదా. ఈ ప్యాకెట్ చూడగానే మంచి నాణ్యతున్న విత్తనాలు అనుకుంటున్నారా? అయితే మీరు చేయి కాల్చుకున్నట్టే, ఎందుకంటే ఇవి నకిలీ విత్తనాలు. కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా ఈ విత్తనాలే మార్కెట్ ని ముంచేస్తున్నాయి. ఏవి నాణ్యత కలవో నకిలీవో తెలియటం లేదు. అంత పక్కాగా నకిలీ విత్తనాల్ని తయారు చేస్తున్నారు వ్యాపారులు. పత్తి విత్తనాలకు కర్నూలు జిల్లాలో డిమాండ్ బాగా ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విత్తనాల కన్నా మార్కెట్లో దొరికే పత్తి విత్తనాలు చౌకగా ఉండటంతో విషయం తెలియని రైతులు ఈ నకిలీ విత్తనాలు కొని మోసపోతున్నారు. లక్షలాది రూపాయలు రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం చలించడం లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళు కనీసం ఎక్కడెక్కడ ఈ కల్తీ విత్తనాలు అమ్ముతుండారు అనేటువంటి విషయం పరిశీలన కరువు అయినటువంటి పరిస్థితి ఉంది. నకిలీ విత్తనాల వ్యవహారం బయటపడితే అధికారులు దాడులు చేసినా దొరికిపోకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు మోసగాళ్లు. విత్తనాలను గోదాంలో ఒకే చోట కాకుండా జిల్లాల్లో పలు చోట్ల దాచిపెడుతున్నారు. అంతేకాదు అప్పులిచ్చిన రైతుల పేరుతోనే వ్యాపారం నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషన్ ఏజెంట్ కూడా ఈ తన దగ్గర వచ్చే రైతులు, అప్పు కోసం వచ్చే రైతులకు ఈ నకిలీ విత్తనాలను అంటగట్టి తాము డబ్బులు సంపాదిస్తూ రైతుల్ని అంటగడుతూ మోసం చేస్తూ ఈరోజు వాళ్ళ వ్యాపారానికి రేపు ఎక్కడ లైసెన్సులు రద్దవుతాయని చెప్పి ఈరోజు ఒక రైతును అడ్డం పెట్టుకుని తాను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల అధికారులు పలు గోదాములపై దాడి చేస్తే లక్షలు విలువ చేసే నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. ఇందులో గమ్మత్తేంటంటే అసలు అవి నకిలీవని తేల్చటం అధికారుల వల్ల కూడా కాలేదు. చివరకు క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ నకిలీవని తేలాయి. అయితే ఇంతవరకు అధికారులు వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శిస్తున్నాయి రైతు సంఘాలు. సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఏళ్ల తరబడి పరిచయాలు ఉన్నాయి. మా నియోజకవర్గం, మా డివిజన్లోన యోగిరెడ్డి అని దాదాపు 10 ఏళ్ళ నుండి అక్కడే ఉన్నాడు, అగ్రికల్చర్ ఆఫీసర్. ఈ పెద్ద పెద్ద కంపెనీలో డీలర్లతో సంబంధాలు పెట్టుకొని ఆయన ట్రాన్స్ఫర్ వచ్చినా ఎవరినో ఎంపీనో ఎమ్మెల్యేలను పెట్టుకొని మళ్ళీ అక్కడికే వస్తారు. ఇవన్నీ లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి. అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికారులనే బురిడి కొట్టించేలా నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న వ్యాపారుల మోసాలకు రైతులు బలి కావద్దంటున్నారు వ్యవసాయ నిపుణులు. ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలే కొనాలని సూచిస్తున్నారు.